అర్థం చేసుకున్న నాయకుడు ఒకడు వస్తాడని మనం అనుకోలేదు. వచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, ఔషధం అమ్మఒడి, బాల కార్మికుడు లేడు, అమ్మల ఇళ్లలో పిల్లల చదువుల కోసం 14,000 రూపాయలు 15,000 రూపాయలు ఇచ్చినటువంటి ఒక సంస్కర్త కాదా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి? ఆలోచించండి. అందుకే అంటాను, 45 ఏళ్ళు వస్తే అమ్మకి డబ్బులు అవసరం, 60 ఏళ్ల వయసులో ఖర్చు పెరిగింది. ఆ తల్లికి చేయూతిస్తున్నాడే 18,750 రూపాయలు. సంస్కర్త కాదా మహిళా సాధికారితకి జగన్మోహన్ రెడ్డి అనే విషయాన్ని మీ అందరి ద్వారా అడుగుతా ఉన్నాను. అందుకే నేను అంటాను, సంస్కర్త నీకు సలామని. ఒక్కసారి గోపాలపురంలో మొదలు పెడితే రాష్ట్రం అంతా వినపడాలి. ఈ రోజు సంఘ సంస్కర్తలు ఆశించారు, పుస్తకాల్లో నిక్షిప్తం చేశారు, ఆచరించి ప్రజలకు అందించినటువంటి ఈనాటి పాలకుడు ఒక సంస్కర్త. ఆయనకి సలామనండి అమ్మా. అందరూ కూడా ఇక్కడి నుంచి చివరి చేయి వరకు సంస్కర్త నీకు సలామని గట్టిగా చెప్పాలి. సంస్కర్త, సంస్కర్త. ఎస్, ఒక అబద్ధం. చంద్రబాబు 14 ఏళ్లు పాలించాడు, చెప్పిందేది చేయడు. అదే ఆయన పిల్లలిచ్చిన మాంగాన్ని కసక్ ముఖ్యమంత్రి లాగేశాడు. మనకి 14లోనూ చదువుల కోసం ఎప్పుడు ఆలోచించలా. మన పిల్లలు చదువుకుంటే వాళ్ళ పొలాల్లో పాలేరుతనం చేసేవాడు దొరకడు అనుకున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ లాంటి ప్రోగ్రాం పెట్టాడు ఎప్పుడైనా? జగనన్న తండ్రి రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పెడితే దాన్ని సకానికి కోసేసి మనల్ని బానిసలుగా చూడాలనుకున్నటువంటి ఒక పెద్ద అబద్ధమే చంద్రబాబు. 87,000 కోట్లు రైతులకు రుణాలు మాఫీ చేస్తానని 14,000 కోట్లు ఇచ్చాడు. అది అబద్ధమా కాదా? అబద్ధమా కాదా? మహిళలకు రుణాలు మాఫీ చేస్తానన్నాడు, చేశాడా? అబద్ధమే కదా, అబద్ధమే కదా. చెప్పండి రా గట్టిగా, అబద్ధం అని చేతులు ఎత్తి. అబద్ధం, గట్టిగా అబద్ధం అని చెప్పండి. అబద్ధం. ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? అబద్ధం. అబద్ధమే కదా. గిట్టుబాటు ధర అన్నాడు, ఇచ్చాడా? అబద్ధం. అటువంటి అబద్ధం 14 ఏళ్లు పాలించింది, మన జీవితాల్ని ఒక తరం వెనక నెట్టేసింది. అమరావతి అంటే జగన్ గారు